New Year na na छोटी सी ये जिद दिल की मान ले चमकेगा एक दिन तू जान ले न्यू यंग का साथ है न की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को We are ready तैयार है हम तैयार है झोंक जान दे चमकेगा तू बड़ी शान से हो लंबी रेस है थोड़ा सांस ले मंजिल लगेगी आके गले का साथ है न डर की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को तैयार है मजबूत भरोसा सपनों पे करना जितने मुंह उतनी बातें गौर क्यों करना न्यू यंग की कहानी देसी जुबान बोलेगी हर गली हर शहर में नई रोशनी खोलेगी न्यू यंग का साथ है न डर की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को तैयार है Mr. Jolie is the soul, Mr. Loyal is the power, Mr. R.K. Pandan also ball, Mr. Kader unbreakable, Kumar Ji spectacular, Mohinder Banjara. చక్కటి స్థాయినిచ్చి లక్ష్మీదేవిని ముందుకు తెచ్చి డబుల్ డైమండ్ కి డబుల్ నైన్ ఈజ్ లయన్ తీసి పెట్టేసి వచ్చిన నైన్ ఈజ్ లయన్ ఇద్దరు డైమండ్లు డబుల్ డైమండ్ పెట్టాను చూపుడు వేలతో ఎవరు డిక్టేటర్ ఇట్లాండి Love you. Love you. Love you. Diamond ring. Love you. Diamond ring. Ring level. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ వచ్చింది. డైమండ్ రింగ్ 100 అవి మారుతా ఉంటాయి వేరే మంది డైమండ్ రింగ్ రావాలి. వెరీ గుడ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు 10,000లో 1,000 ఫిల్ అయింది. సో ఇంకో 9 వచ్చేది మన ప్లాటినమ్స్ అయినటువంటి మన SSR గారు అలాగే
మన నాయక్ సుధాకర్ గారు, అలాగే ఇక్కడ రాలేకపోయారు మేరావల్ గారు. మేము అందరం కూడా ఆయనకి చాలా చిన్నది, ఎందుకంటే చిరు కానుక కూడా కాదు, ఇది మా యొక్క అదృష్టంగా భావించి మేము ఈ రోజు మా యొక్క గ్రాటిట్యూడ్ ని తెలియజేసుకున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది కూడా. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు, ఇవి జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా రాబోయే రోజుల్లో వందల మంది డైమండ్స్ మన న్యూయంగ్ ద్వారా మన లైన్స్ టీమ్ లో రాబోతున్నారు. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా అర్హులే. మేము సాధించగలిగామంటే మీరందరూ సాధిస్తారు. కమన్ జాయిన్ ఆల్ డైమండ్స్. బేసిక్ గా సార్ ఇచ్చిన దాంతో పోలిస్తే చాలా తక్కువ. సార్ ఏదైతే ఎగ్జాంపుల్ గా ఇచ్చారో, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ఎన్నెన్ని ఇచ్చారో కౌంట్ కూడా ఉండదు. లైన్ సార్ ఏమి ఇచ్చారో అలాంటి ఏదైతే మనం ఇస్తామో అదే వెనక్కి వస్తుంది అనే దానికి గ్రేట్ ఎగ్జాంపుల్. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే మనుషులు మిమ్మల్ని తిరిగి ప్రేమ వస్తుంది. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. ఈరోజు ప్రోగ్రామ్ డబుల్ ధమాకా మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు డైమండ్స్ మనకు ఈరోజు ప్రోగ్రామ్ చేయబోతున్నారు. మనకున్నటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషను, అలాగే ఫ్యూచర్ న్యూయంగ్ గురించి చెప్పడానికి ఈరోజు మన యొక్క బిజినెస్లో డైమండ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి కుదూరు శ్రీనివాస్ సారు, అలాగే కూర్చల్ ఖాదర్ సార్ మనకి రెడీగా ఉన్నారు. సో ఇద్దరిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, కుదూరు శ్రీనివాస్ సార్ అండ్ ఖాదర్ సార్. Yes, sir. Happy morning, sir. Thank you. Good morning, all of you. Good morning. Good morning, sir. Good morning, all of you. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Very good morning, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Happy morning, sir. Good morning, sir. From Hyderabad. Sir, Arundhati from Bapatla. Morning, sir. Hyderabad. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Yes. అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము మన యొక్క కంపెనీలో ఏదైతే ఎస్పెషల్లీ అంటే మన కొత్త సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, అలాగే మన ఫర్దర్ మూవ్స్ ఎలా ఉంటాయి, అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మన కంపెనీ ఎంత గొప్పగా మన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది, అలాగే మనం కూడా ఈ యొక్క కంపెనీలో ఎలా మనము మన స్టెప్స్ ఉండాలి ఇక మీదట. ఎందుకంటే మనం ఆల్రెడీ సక్సెస్ అయిపోయినామండి. ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. ఇండియాలోనే కాదు, ఈరోజు వరల్డ్స్లో బెస్ట్ కంపెనీగా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా ఈరోజు న్యూయంగ్ని ఎస్టాబ్లిష్ చేసాం. మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క టాలెంట్, మీ యొక్క వర్క్ అంతా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టారు మీరు. సో ఇప్పుడు ఫర్దర్ గా మనం ఎలా ఉండబోతున్నాము అనే దాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనకు మన డైమండ్ అయినటువంటి ఖాదర్ సార్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. మొదటిగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ మన ఖాదర్ సార్ కూడా మీకు మన ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటారు. ఒక్కసారి అందరూ కూడా ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో ఇందులో మీకు మాక్సిమం నెక్స్ట్ మనం ఎలా ఉండబోతున్నాము, మన యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్దిసేపు ఈ యొక్క సెషన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
ఎందుకంటే మనకు కొత్త సాఫ్ట్వేర్ గురించి కొంచెం ఇంకా కూడా కొంతమందికి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే, యా ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మొదటిగా మీ అందరికీ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇది మనది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అండి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయినాం. ఇది అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ ఉన్నాం. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ గా ఎవ్రీథింగ్ చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఎలా ఉంటుందంటే మన యొక్క ఇండియన్, మన ఎవరైతే ఇండియాలో ఉన్నామో మనందరం కూడా ఈ యొక్క మన యొక్క కేవైసీని అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత మనందరం కూడా హ్యాపీగా మనం ఇక్కడ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా కొద్దిసేపులో చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంటర్నేషనల్ గా ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎలా కావాలి మీకు మీరు అంటే ఇది అదర్ దాన్ ఇండియన్స్ కండి. ఇది ఏదైతే మనకు ఇక్కడ సింగపూర్ అనే ఆప్షన్ ఉందో అంటే ప్రోడక్ట్ అనేది మీకు ఎక్కడి నుంచి కావాలి అనే దానికోసంగా మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందున ఇండియన్స్ అయితే మీరు హ్యాపీగా ఇండియాలోనే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడి నుంచే ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అలా అంటే మనది ఓవరాల్ గా మన యొక్క కంపెనీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడికైనా సరే మన ప్రోడక్ట్ ని హ్యాపీగా మనం పంపించుకునేటువంటి అవకాశాన్ని మన కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. సో అంటే మనము రోజు రోజుకి బాగా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. సో ఇది చాలా గొప్ప విషయం అండి. వచ్చిన ఒక 1 year లో ఇన్ని అద్భుతాలు ఎవరు ఊహించినటువంటి అద్భుతాలు, అసలు ఎవరు ఊహించలేదు ఇంత సక్సెస్ అవుతుంది. అందున మన టీమ్ లైన్స్ విజయం అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. సో గైస్, ఇక్కడ మీరందరూ కూడా టీమ్ లైన్స్, మీరందరి అదృష్టం ఏంటో తెలిసిన మన లైన్స్ టీంలో ఉండటం. ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, ఎందుకంటే మన యొక్క సిస్టమ్ ని అంత గొప్పగా ముందుకు నడిపిస్తున్నాం. మన టీమ్ లైన్ సాధించినటువంటి విజయాలు 1, 2 కాదండి, అద్భుతమైనటువంటి విజయాలు. ఒక డబుల్ డైమండ్ ని తీసుకొచ్చుకున్నాం మనం. 2 డైమండ్స్ వచ్చేసారు. సుమారుగా 5 మంది ప్లాటినమ్స్ అండి. అసలు ప్లాటినమ్స్ 5 మంది, నియర్లీ 7-8 మెంబర్స్ వరకు గోల్డ్స్ అండి. అలాగే రూబీస్ మోర్ దాన్ 15 మెంబర్స్, రూబీ 15 మెంబర్స్. ఇంకా సిల్వర్ అంటారా, మోర్ దాన్ 50-60 మెంబర్స్. అసలు ఎంత గొప్ప విజయం చెప్పండి. ఇది ఒక్క సంవత్సరంలో, ఇంకా 1 year కూడా కాలేదు ఇన్ఫాక్ట్. సో అంత గొప్ప విజయాన్ని ఇంతవరకు నేను కూడా ఎన్నో కంపెనీలని అబ్జర్వ్ చేస్తుండేవాడిని, చూసేవాడిని. కొత్త కంపెనీ వచ్చిందంటే అది ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూసేవాడిని. అలాగే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు కూడా అబ్జర్వ్ చేశాం. ఎక్కడా కూడా ఈ విజయం రాలేదు. సో అంత గొప్ప విజయాన్ని సాధించాం. దానికి ఖచ్చితంగా 100-200% కారణం కంపల్సరీ మన యొక్క ప్రోడక్ట్, మన యొక్క లైన్ సిస్టమ్ అండి. ఏమి సిస్టమ్ చెప్పండి, అద్భుతంగా. కాబట్టి డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మీరందరికి కూడా చెప్తున్నాను, ఇది మీ యొక్క విజయం. ఈ రోజు నుంచి మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో పక్కన పెట్టండి. మన వాళ్ళు చాలా మంది అనుకున్నారు కదా, సార్ అఫీషియల్ గా లాంచ్ అయిపోయిన తర్వాత మేము ఎంటర్ అయిపోతాము, మేమేంటో చూపించేస్తాం. ఎస్, రండి, మీరు ఇక మీదట మీరు వచ్చేయచ్చు. ఇప్పుడు దాకా కొంచెం లేట్ చేశారు మీరు. మాతోటి అప్పటి నుంచే జర్నీ చేస్తుంటే మీరందరూ మాకు మించిన లీడర్స్, మాకు మించిన టాలెంటెడ్ పీపుల్. మీరు తెలుసుకుంటే ఇదంత చిన్న విషయం ఇది. సో కాబట్టి కమన్ జాయిన్ అస్. ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వండి. మీకు ప్రోడక్ట్ కావచ్చు, మీ యొక్క సాఫ్ట్వేర్ కావచ్చు, అన్ని అద్భుతాలు చేయబోతా ఉన్నాయి. ఇంకా మన సిస్టమ్ గురించి అసలు చెప్పాల్సిన, ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయింది. మన యొక్క ప్రోడక్ట్ ప్రూవెన్, మన సిస్టమ్ ప్రూవెన్ అయిపోయింది. దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు రండి, ఓకేనా? సరే, ఇక్కడ మీకు అందరికి కూడా కొన్ని విషయాలు తెలియాలి. అందులో చాలా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మీ అందరికీ ఈ రోజు నుంచి మన యొక్క ప్రోడక్ట్ కాస్ట్ 6,850. అద్భుతం కదా? ఈ రోజు నుంచి మనకు ప్రోడక్ట్ కాస్ట్ 6,850 రూపాయలండి. హ్యాపీ. మనం ఇంతకు ముందు ఇంకా ఎక్కువ అనుకున్నాం, కానీ మీకు 6,850కే 2+1 3 ప్యాకెట్స్ మీకు రావడం జరుగుతుంది. ఇది చాలా 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 పెద్ద న్యూస్ అండి.
ఇది ఎందుకంటే మనం ఎంకరేజ్ చేస్తా ఉంది కంపెనీ. ఎస్, మన టీంని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇది ఒక లాంచింగ్ ఆఫర్, మనం అఫీషియల్ లాంచ్ అయిపోయినాం. ఈ ఆఫర్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో హ్యాపీగా 2+1 తోటి మనం అందరం కూడా బిజినెస్ చేసుకుందాం ఆనందంగా. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు కదా, అయ్యో నేను ప్రీ లాంచింగ్ మిస్ అయ్యాను సార్, నాకు ఏదన్నా కొంచెం బూస్టింగ్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టింగ్ అండి. చాలా మంది అడిగారు కూడా, అయ్యో మిస్ అయిపోయినాం సార్, ఆ టైంలో మీరు చెప్పినప్పుడు మేము ప్రాపర్గా తీసుకువెళ్లాల్సింది అని అనుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి మీ అందరికి అద్భుతం, ఇది చాలా అద్భుతం. అసలు 6,850కి మీకు 3 ప్యాకెట్స్ మన క్యూర్సెల్ రావటం అనేది నిజంగా వండర్ అండి, నిజంగా వండర్. హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. అలాగే ఈ 6,850 రూపాయలు కూడా మీరు ఆనందంగా ఇక్కడ ఏదైతే, ఇక్కడ చూడండి ఒకసారి, యుఎస్డిటి అని ఉంది కదా, ఇక్కడ యుఎస్డిటి ఉంది కదా, ఆ యుఎస్డిటిని ఎలా యాడ్ డిపాజిట్ చేసుకోవచ్చో మీకు మన ఇండియన్ కరెన్సీని కూడా డిపాజిట్ చేసుకునే ఆప్షన్ ని మీకు ఇక్కడ ఇస్తారు. ఆల్మోస్ట్ ఇదే ప్లేస్ లో మీకు ఇంకొక కాలంలో మీకు మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఇండియన్ కరెన్సీని మీరు డిపాజిట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మోస్ట్ ప్రాబ్లీ విత్ ఇన్ డేస్. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పేమెంట్ గేట్వేస్ ఉంటాయో, మనకు ఏంటంటే కామన్ గా పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు తీసుకోవడం కూడా జరిగిపోయింది. సో దాన్ని ఇంకా ఇక్కడే దీన్ని తీసుకొని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడమే, అది చేసేస్తారు మోస్ట్ ప్రాబ్లీ డేస్, ఈ రోజా రేపు అన్నట్టు అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు మీరే మీ 6,850 రూపాయలతోటి మీరు ఇక్కడ డిపాజిట్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ న్యూ పర్చేస్ అంటే ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకున్నారు, ప్రోడక్ట్ అంటే అక్కడ అమౌంట్ వేసుకున్నారు, ఇక్కడ ప్రోడక్ట్ ని కొనుక్కుంటున్నారు. ఇది మీ అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రోడక్ట్ బేస్డ్ లో ఉండేటువంటి గ్రేట్ థింగ్ ఏంటంటే మనకు లైబిలిటీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రోడక్ట్ అమౌంట్ వేసుకున్నారు, వాళ్ళు ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు. సో అలా ఇక్కడ మీరు హ్యాపీగా మీ యొక్క ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు తెలుసు, న్యూ పర్చేస్ లోకి వెళ్ళి మీరు ప్రోడక్ట్ కూడా కొంటూ ఉన్నారు. సో ఇది మీకు ఇస్తారు ఆప్షన్. అయితే ప్రెసెంట్ అయితే యూఎస్డిటీ డిపాజిట్ ఉంది, తర్వాత మీకు ఈ యొక్క ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ వెరీ గైస్, ఓకే. సో ప్రస్తుతానికైతే మీరు మన యొక్క సీనియర్ దగ్గర మీరు అమౌంట్ పంపించుకొని తెచ్చుకోండి. ఈ రోజు అయితే మోస్ట్ ఆల్ ఈ రోజే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. హ్యాపీగా మీరు ప్రస్తుతానికైతే మన సీనియర్స్ ని ఉపయోగించుకోండి. హ్యాపీగా అక్కడి నుంచి మీకు ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉండే పర్చేస్ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు తీసుకొని హ్యాపీగా యాక్టివేషన్స్ కూడా ఆరామ్సే చేసుకోవచ్చు. ఏది యాక్టివేషన్స్ ఏంటి, న్యూ పర్చేసే యాక్టివేషన్స్ మీకు అన్ని రెడీగా ఉన్నాయి. హ్యాపీగా మీరు వర్క్ అనేది ఆల్రెడీ నిన్నే చాలా మంది మొదలెట్టారు కూడా, సూపర్ స్పీడ్ గా వెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ విధంగానూ ఇంకా 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 సూపర్ స్పీడ్ తోటి మన టీమ్స్ వెళ్తూ ఉన్నాయి. ఇది ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు మీకు, ఓకేనా. పర్చేజ్ ఆప్షన్ ఆల్రెడీ మీ అందరూ తెలిసిందే, దాని గురించి నేను సపరేట్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరినైతే యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఐడిని ఇక్కడ ఇచ్చేసి దాన్ని వెరిఫై చేసుకొని తర్వాత ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోవటం, ఇది మీ అందరూ తెలిసిందే. అందుకే నేను ఇన్ డెప్త్ గా దాని గురించి మీకు చెప్పట్లేదు, ఓకే. నెక్స్ట్ అంటే మనందరికి మెయిన్ ఇంపార్టెంట్ ఇది అవే కదా. అలాగే మీకు మన యొక్క సాఫ్ట్వేర్ కూడా నిన్న మేము చాలాసేపు కంపెనీ తోటి మన లైన్ సార్ మాకు కంపెనీ తోటి అటాచ్ చేపించి చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే చిన్న ఇష్యూస్ అండి అన్ని పర్ఫెక్ట్ గా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మేము అది కూడా అబ్జర్వ్ చేసాం. కొన్ని క్యాల్కులేషన్, ఎందుకంటే పాత సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఇది అంతకుముందు కూడా డిస్కస్ చేశాం మేము, మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, పాత సాఫ్ట్వేర్ నుంచి ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫాక్ట్ లాక్స్ ఆఫ్ డేటా అక్కడ ఉంది. మనందరి డేటా, చాలా పెద్ద డేటా అక్కడ ఉంది. అదంతా కూడా మరలా ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆ క్యాల్కులేషన్స్ అనేది కొన్ని మిస్ మ్యాచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన యొక్క టీం ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి, విత్ ఇన్ మినిట్స్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ టీం మనందరికి ఉంది. సో కాబట్టి మాక్సిమం ఇంకా ఏవైతే చిన్న ఉన్నాయో వాటన్నిటి కూడా సెటరైట్ చేస్తారు. తర్వాత మీకు మొత్తం ఒక 2-3 డేస్, మీకు అంతకుముందు కూడా చెప్పాం, ఒక వీక్ డేస్ అంటే ఈ ఎండ్ ఆఫ్ ద మంత్ కి టోటల్ గా ఓవరాల్ గా ఏదైతే మన ఇష్యూస్ ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ సంబంధించి ఇవన్నీ కూడా
మీకు ఏది లేకుండా మనము 2.0 మన యొక్క న్యూ యంగ్ 2.0లోకి అద్భుతంగా వెళ్ళిపోయినాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చిన్న చిన్నవి మాత్రం మీకు అక్కడ సెట్ రైట్ అయిపోతాయి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీకు అంతకుముందు నేనైతే ఏదైతే చెప్పానో, మీ ప్రతి ఒక్క డేటా బ్యాకప్లో మన యొక్క అడ్మిన్ ప్యానెల్లో ఉంటుంది. మీరు ఏది కూడా సార్ నాకు అది ఇది ఏం అవసరమే లేదు. ప్రతిదీ కూడా మన అడ్మిన్ ప్యానెల్లో మీ బ్యాకప్ డేటా ఉంటుంది. ఆ బ్యాకప్ డేటాను ఉపయోగించుకొని మీది ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. దానికోసంగా మీ అందరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మన యొక్క ఆన్లైన్ క్యాంపెయిన్ని మన సిఇఓ సార్, మన సాఫ్ట్వేర్ టీము, మన యొక్క ఒక్కొక్క లీడర్ తోటి బాగా వినండి అందరూ, మనకు ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక్కొక్క లీడర్ దగ్గరికి, అంటే ఆ టీం తోటి, లెటెస్ట్ సే మన ఎస్ఎస్ఆర్ గారి టీం ఉంది, లేదా ముక్కుబాల్ రెడ్డి గారి టీం ఉంది, లేదా వెంకట్ సార్ టీం ఉంది, ఇలా మేరావల్ గారి టీం ఉంది. మన వీళ్ళ ఒక్కొక్క లీడర్ తోటి ఆ రోజు ఏం చేస్తారంటే, మన యొక్క క్యాంపెయిన్ మీకు ముందుగానే చెప్తారు. మీ యొక్క టీంలో ఏదన్నా ఇష్యూస్ ఉంటే, చిన్న ఉన్నాయి కదా, వాటన్నిటిని రాసి పెట్టుకోండి. జస్ట్ 1 డే 1 hour 2 hours మీతోటి క్యాంపెయిన్ రన్ చేస్తారు. ఆ రోజు ఆ యొక్క టైంలో ఒక 2 hours లేదా 3 hours లేదా 1 hour ఆ టైంలో మీ యొక్క ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తారంట. అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు దాని గురించి. ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు క్లియర్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది నేనైతే ఇంతవరకు చూడాల. ఒక కొత్త కంపెనీ ఇంత అద్భుతంగా ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇప్పుడు మరలా వచ్చేసి దాన్ని మళ్ళీ ఇంత గొప్పగా రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందులో బ్లాక్ చైన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి. అయినప్పటికీ సూపర్ గా రన్ చేస్తున్నారు. ఎంత బాగా అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఏంట్రా ఇంత మన అలా చెబితే ఓకే వెయిట్ చేయండి కొద్దిసేపు 10 minutes ఉండి చూసుకోండి అంటున్నారు. అంత గొప్పగా మన యొక్క సాఫ్ట్వేర్ టీం ఉంది. కాబట్టి మీకు ప్రతిదీ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ మీ అందరికి ఒక మంచి న్యూస్ ఏంటి, 6,850 రూపాయలతోటి హ్యాపీగా మన యొక్క టీంలో మనం స్పీడ్ అప్ చేసుకోవచ్చు మన బిజినెస్ ని. సూపర్ స్పీడ్ అప్. అందులో ఎందుకు బెనిఫిట్, మనకు 3 ప్యాకెట్స్ వచ్చేస్తాయి. మనకు 2+1 ఆఫర్లో 3 ప్యాకెట్స్ రావడం జరుగుతుంది. అది కూడా మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. డోంట్ వరీ గైస్, ప్రోడక్ట్ కూడా మీకు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. దానికి కంపెనీ 2 విధాలుగా, అంటే ఇది ఫైనల్ కాలేదు, డిస్కషన్ గోయింగ్ ఆన్. మోస్ట్ ప్రాబ్లీ డైరెక్ట్ గా మీ ఇంటికి రావటం, లేదా కొన్ని ప్లేసెస్ లో వేర్ హౌసెస్ ని మీకు చేసి ఆ వేర్ హౌసెస్ ద్వారా రాబోయే రోజుల్లో అయితే ప్రతి ఒక్క ప్లేస్ లో అండి, ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే డైరెక్ట్ గా కూడా మనం సపోజ్ లెటెస్ట్ తిరుపతిలో ఉన్నారు, నేను తిరుపతిలో ఒక వేర్ హౌస్ ఉంది, మీరందరూ కూడా వచ్చేసి ఆ రోజు ఐడీస్ ఒక 10 క్రియేట్ చేశారు, లేదా 100 క్రియేట్ 1000 క్రియేట్ చేశారు, వచ్చారా అక్కడ అకౌంట్ మీ నంబర్ ఇచ్చారా, మీరు ప్రోడక్ట్ తీసుకెళ్ళారు. సో ఇలా వేర్ హౌసెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయ్యేటివైతే కానే కాదు. ఇది మీ అందరికి తెలిసి, మీరు కంపెనీ పెట్టినా, నేను కంపెనీ పెట్టినా, ఎంత మహానుభావులు పెట్టినా, అపర మేధావులు పెట్టినా, ఎవరు పెట్టినా కూడా దానికి ఖచ్చితంగా టైం టేకెన్ ఉంటుంది. సో అందువల్ల మీరందరూ కూడా కొంచెం మీకు అవన్నీ ఆల్రెడీ ప్రోడక్ట్ కూడా మీ అందరికీ ఏదైతే మన యొక్క క్యూర్ సెల్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ యూనిట్ రన్నింగ్ లో ఉంది ప్రెసెంట్. మళ్ళీ సెకండ్ యూనిట్ మోస్ట్ ప్రాబ్లీ ఈ ఒక 5 to 10 days లో మన యొక్క అంటే మనకు వచ్చేటువంటి ప్రొడక్షన్ క్వాంటిటీని కూడా పెంచుతున్నారు. దాన్ని ఇంకా డబుల్, 3, 4 times 5 times కూడా చేసి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో, దీనికి సంవత్సరాల టైం అవసరం లేదు, మరలా చెప్తున్నాను, దీనికి సంవత్సరాల టైం అవసరం లేదు. మాక్సిమం ఒక 1 month టైం, మాక్సిమం అది ఒక 20 నుంచి 30 రోజుల్లోనే మీకు మనకు కావాల్సినటువంటి సఫిషియంట్ ప్రొడక్షన్ అనేది రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. ఆ రోజు మీకు ఆరామ్సే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ పోతా ఉంది, ప్రోడక్ట్ ఎవ్రీడే పోతా ఉందండి. ప్రతిరోజు వచ్చిన ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో ఉండేటువంటి అన్ని టీమ్స్ కి, ఒకరికే కాదు కదా, మన లైన్ సార్ ఒక్కరే కాదు కదా, ఇంకా ఉన్నారు కదా, అందరికీ కూడా ప్రోడక్ట్. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మన టీంకే వస్తుంది. నియర్లీ 60 to 70% ఆఫ్ ద ప్రోడక్ట్ మన టీంకే వస్తూ ఉంది. ఆల్రెడీ డిస్పాచ్ అవుతూ ఉంది ఎవ్రీడే.
సార్ పెడుతూనే ఉన్నారు, ఆల్మోస్ట్ ఎవ్రీడే సార్ పెడుతూనే ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా ఇలాంటివి ఏది చిన్న చిన్నవి సార్, ఎవరో వచ్చి ఏదో వాళ్ళు కలిపెట్టేస్తే కాదు, ఎంత కూడా ఒక ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే టైం టేకెన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చిన్నవేనండి, అవి పెద్దగా ఆలోచించుకుంటే పెద్దవి, చిన్నగా అనుకుంటే చిన్నవి. సో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. డోంట్ వెరీ గైస్. ప్రొడక్షన్ అయితే సూపర్ గా మీ ముందుకు రాబోతా ఉంది. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ నో ప్రాబ్లం, మీకు ఒక క్యాంపైన్ రన్ చేస్తారు, ఆ క్యాంపైన్ లో ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ కూడా చెప్తున్నాను కదా, విత్ ఇన్ 20 to 30 days లో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ మొదలయ్యి టోటల్ గా మనకు అన్ని క్లియర్ చేస్తారు. డోంట్ వేర్. దానికి కూడా మన లైన్ సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు మనం చేశామో, అంటే మన 22వ తారీఖు వరకు మనం ఏదైతే బిజినెస్ చేశామో దానికోసంగా సపరేట్ గా ఒక ప్లాన్ కూడా మన సార్ డిస్కస్ చేయడం జరిగింది కంపెనీ తోటి. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. దాంతో మీ అందరికి ప్రోడక్ట్ అనేది మీ టీమ్స్కి అందరికి కూడా అందుతుంది. హ్యాపీగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని అంతా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి జరిగేటువంటి బిజినెస్ అంతా కూడా హ్యాపీగా కంపెనీ నుంచే మీకు ప్రోడక్ట్ అందుతుంది. ఎవరెవరు అడ్రస్లు పెట్టారో వాళ్ళందరూ దానికి అంతా ఇస్తారండి. డోంట్ వరీ. మరలా సార్ ఆడ కేవైసీ పెట్టేదానికి లేదు, ఆడ అడ్రస్ పెట్టేదానికి లేదు, ఏం పర్లేదు, మీకు అవన్నీ కూడా ఇచ్చేస్తారు. మీకు ప్రతిదీ కూడా అక్కడ వచ్చేస్తుంది. మీ యొక్క అడ్రస్ పెట్టుకుని మీ కేవైసీ ఏదైతే కేవైసీ అవసరమో, ఏ కంపెనీకి అయినా సరే కేవైసీ అనేది మస్ట్ అండి. ఆ యొక్క కేవైసీ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు చేసుకుందరు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఇది మీకు ఎస్పెషల్లీ ఈరోజు సంబంధించినటువంటి, అంటే మనం ఫర్దర్ గా ముందుకు వెళ్లాల్సినటువంటి కొన్ని విషయాల్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. డియర్ లీడర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. హ్యాపీగా ఈ రోజు నుంచి మీరు ఎంత స్పీడ్ వెళ్తారో అంత స్పీడ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మేము ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాం. మీరు అలా కాదు, ఆల్రెడీ మీకు సూపర్ 8 లైన్స్ కాదు 10 లైన్స్ హైవే పడిపోయిందండి. అన్ని మీకు ఎలా ఉన్నాయంటే వడ్డిచ్చిన విస్తరిలాగా అన్ని రెడీగా ఉన్నాయి మీకు. మీరు ఎంత స్పీడ్ వెళ్తారో. మన జూమ్ మీటింగ్స్ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మన యొక్క టెస్ట్ మనీస్, వేల టెస్ట్ మనీస్ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ అలా సెర్చ్ చేస్తే వందల వేల టెస్ట్ మనీస్ వచ్చేస్తా ఉన్నాయి. సో మీరు ఎంత స్పీడ్ వెళ్ళొచ్చో మీరు చూసుకోండి. కానీ ఒకటే చెప్తున్నాను, వీళ్ళు ఇంకా 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 చూస్తూ ఉన్నామంటే మాత్రం మీరు ఇందులో అడుగు ముందుకు వేయలేరు. చూస్తూ ఉంటే అడుగు ముందుకు వేయలేరు, చేస్తూ ఉంటేనే వెళ్ళిపోవాలి. నేను అనుకున్నాను, నేను పలానా ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటూ ఉంటే ఎప్పటికి వెళ్ళలేము. దానికి ఒక స్టెప్ తీసుకోవాలి. ఒక అడుగు ముందుకు వేస్తే ఆటోమేటిక్గా వెళ్తాను. ఒక 2 floors హౌస్ ఉంది, పైకి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి, అంతేగాని కూర్చుంటే అక్కడే కూర్చుంటాం అంతే. సో ఇలాంటివి మీకు తెలియదేం కాదు. కాబట్టి దయచేసి ఇంకా చూస్తూ ఉండటం ఆపేసేయండి, చేస్తూ ఉండేదాన్ని అలవాటు చేసుకోండి. మేము చేసింది అదే, మన వాళ్ళందరూ చేస్తున్నది అదే, మీరు చేయాల్సింది కూడా అది. అంతకుమించి ఏమీ లేదు సార్. ఫాలో ద సక్సెస్ఫుల్ లీడర్. నేను చేసింది, మనందరం చేసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసింది అదే. మన యొక్క లైన్ సార్ని మేము ఫాలో అవుతూ వెళ్ళాం. ఆయన ఏం చేస్తున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాం. మీరు కూడా అంతే. మళ్ళీ మన యొక్క సక్సెస్ మంత్రం చెప్తున్నాను, బాగా నోట్ చేసుకోండి. చాలా మంది నన్ను పదే అడుగుతుంటారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన యొక్క సక్సెస్ మంత్ర వెరీ సింపుల్ గైస్, వెరీ సింపుల్. ఇందులో మీరేం లేదు. హ్యాపీగా ప్రతిరోజు 6:50కి జూమ్కి రండి అంటే వచ్చి కూర్చోవటం కాదు, దాన్ని వినండి. దాన్ని వినటం ఒక్కటమే కాదు, దాన్ని అప్లై చేయండి, అంటే ఇంప్లిమెంట్ చేయండి. విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఊరికే జస్ట్ అటెండ్ అయిపోయినాం సార్, హ్యాపీ సార్ అంటే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. లీడర్ ఏం చెప్పారు, ఆ స్పీకర్ ఏం చెప్పారో దాన్ని నీట్గా నోట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తుండేది, మీరు చేయవలసింది ప్రతిరోజు 6:50కి రండి, వినండి, విన్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అలాగే మీ టీం కొత్త వారు వస్తారు కదా, ఆ కొత్త వారిని వాళ్ళు ఏం చేస్తారని 7:30 జూమ్లో కూర్చోబెట్టండి. చూడండి, ఇదే మేము చేసిందండి. కొత్త వాళ్ళని 7:30 జూమ్లో కూర్చోబెట్టాం, అంటే ఈవినింగ్. ఈవినింగ్ మనకు 3 రోజులు వస్తాయి కదా, సోమవారము, గురువారము, శనివారం, మండే, థర్స్డే, సాటర్డే. ఆ 3 రోజులు 7:30 మీటింగ్లు కూర్చోబెట్టే వాళ్ళని. అక్కడ ఎవరైతే బిజినెస్ ప్లాన్ విని నచ్చి వస్తారో వాళ్ళని మరలా మన యొక్క మార్నింగ్ సెషన్లో కూర్చోబెట్టు. ఇంతే, డూప్లికేషన్. వాళ్ళకి అదే చెప్పేది, అరే బాబు నువ్వు రోజురా, నీ టీంని
ఈవినింగ్ సెషన్ తీసుకోరా, మళ్ళీ వాళ్ళు సైన్ అప్ చేస్తే వాళ్ళు కూడా మార్నింగ్ సెషన్ తీసుకోరా. ఇంతే సార్, ఇదే చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు మీరు గమనించినట్లయితే చాలా మంది, మేము ఎంతమంది కనిపిస్తున్నాం సార్ జూమ్ లో రోజు మాట్లాడే వాళ్ళం? మహా అంటే 10 మంది అండి. రోజు మాట్లాడే 10 మంది, కానీ విన్నర్స్ ఎంతమంది ఉన్నారు మన టీంలో? నియర్లీ 100 పీపుల్ ఉన్నారండి. 100 మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, కానీ మాట్లాడుతున్నది ఇక్కడ కొద్ది మందే. అంటే దీని అర్థమేమని, వాళ్ళు జస్ట్ అంటే మనం ఈ యొక్క సిస్టమ్, మన లయన్స్ యూనివర్సిటీ ఏదైతే క్రియేట్ చేసిందో, ఆ యూనివర్సిటీ క్రియేట్ చేసిన సిస్టమ్, ఏం సిస్టమ్ అది? మార్నింగ్ జూమ్ సెషన్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వటం, దాన్ని ఫాలో అవుతుండడం, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఇదే చేసుకుంటూ వెళ్ళి ఈరోజు అద్భుతాలు చేశారు. మీరు కూడా అంతే. ఇక్కడ ఏదో రకరకాల ఆలోచనలు పక్కన పెట్టేయండి. నేను చాలా మందిని చూశాను సార్, వాళ్ళు ఎంతవరకు కనిపించరు కూడా కనిపించలే, కానీ రూబీలుగా కనిపిస్తా ఉన్నారు, గోల్డ్ గా కనిపిస్తా ఉన్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎప్పుడు కూడా మాట్లాడింది కూడా లేదు సార్. అటువంటి వాళ్ళకి అటువంటి సిస్టమ్ ఏడుందండి. కాబట్టి హ్యాపీగా మీ అందరికి కూడా అదే సిస్టమ్ ఉంది, అదే ప్రోడక్ట్ ఉంది, అదే కంపెనీ ఉంది. మీరు కూడా కలిసి మాతోటి జర్నీ చేయాలనుకుంటే జాయిన్ అస్. ఇది మీకు ఒక అద్భుతం క్రియేట్ చేసేటువంటి న్యూ ప్రాజెక్ట్. హ్యాపీగా ఈ రోజు నుంచి మన వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వనడాల్. అలాగే మన యొక్క ఈ యొక్క సెషన్ ని కంటిన్యూ చేసేదానికి మన అనదర్ డైమండ్ నాతోటి సహోదరుడు మా ఖాదర్ సార్ మీకు ఫర్దర్ గా నెక్స్ట్ విషయాలన్నీ మీతో తెలుసుకుంటారు. ఓకేనా? ఎస్, విత్ దిస్ మనం డైమండ్ ఖాదర్ సార్ ని అందరం కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఎస్ డైమండ్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ గ్రేట్ మార్నింగ్. ఎక్సలెంట్. చాలా ఉత్సాహంగా మన కుదురు శ్రీనివాస్ గారు అన్ని విషయాలు మనకి ఫ్యూచర్ గురించి అంతా చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో డియర్ లీడర్స్, ఇక్కడ మనందరం కూడా ఎదురు చూస్తున్నట్లుగా, ఎందుకంటే మనకు ఒక గొప్ప ముగింపు అనేది 22వ తేదీ మనం చేసుకున్నాం. అద్భుతమైన బిజినెస్ తోటి, అవుట్స్టాండింగ్ బిజినెస్ తోటి మనం చేసుకున్నాం, అందరికీ తెలిసిన విషయమే. మరైతే మనకి దీనికి కొనసాగింపు ఏంటి అనే విషయానికి చాలా అద్భుతంగా శ్రీనివాస్ గారు మనకి ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారు. మరైతే ఇక్కడ కొన్ని ఏవైతే మనకు అమెండ్మెంట్స్ అంటాం, సవరణలు కొన్ని జరిగాయి. ఆ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి, మనకి ఏంటి, వాటి ద్వారా మనకు ఏ రకంగా మనము ముందుకు వెళ్ళవచ్చు అన్న విషయాల్ని మనము ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకుందాం. ఇందాక మనకి శ్రీనివాస్ గారు ఒక మంచి విషయం, గుడ్ న్యూస్ అందరికీ చెప్పారు. నిన్నటి డిస్కషన్స్ లో మనకి అది వచ్చింది. మనకి కంపెనీ సిఎండి గారు మన లయన్ సార్ తో డిస్కస్ చేసిన తర్వాత మనకు ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఏంటి అంటే, మనకు ఏదైతే జిఎస్టి అనేది మనకు గతంలో 18% ఉండేది, ఆ 18% జిఎస్టి కాస్త ఇప్పుడు మన ప్రొడక్ట్స్ పైన 5% అవ్వడం అనేది జరిగింది. సో దట్ మన ప్రోడక్ట్ కాస్ట్ అనేది కూడా మనకు ఏమైంది, జాయినింగ్ ఏదైతే ఉందో మనకు 7,200 రూపాయల నుండి 6,850 రూపాయలకి రావడం అనేది జరిగింది. సో ఇది చాలా 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 సంతోషకరమైన విషయం. సో ఇది మనకు కంపల్సరిగా మనము దీన్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఎందుకంటే 6,850 రూపాయలు అంటే ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్, అంటే మనకి 2 ప్రోడక్ట్లు మనం కొంటున్నాం, 2 క్యూర్ సెల్ ప్రోడక్ట్లు మనం కొంటున్నాం. అంటే ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్ మనకి ఎంత అవుతుంది? 3,425 రూపాయలు, 25 రూపీస్, 3,425. అండ్ ఈ 2 కొనడం ద్వారా 3,425 డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రేట్ ఉన్న ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా, అంటే జాయినింగ్ లో మనకు రావడం అనేది జరుగుతోంది. సో ఇది చాలా 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 ఆనందకరమైన విషయం. నిన్న చాలా సంతోషపడిన విషయం అనేది మనకు జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే మనకు వ్యాలెట్ గురించి మనకు శ్రీనివాస్ గారు చెప్పారో, మనకి ఏదైతే సింగపూర్ నుంచి, అంటే ఫారిన్ కంట్రీస్ లో ఎవరైనా సరే మనకు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ అవ్వచ్చు విత్ యుఎస్డిటి, అంటే 2 కొనసాగుతాయని మన శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలియజేశారు. నిన్న డిస్కషన్స్ లో జరిగిన అంశమే అది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏంటంటే, ఎవరైనా సరే యుఎస్డిటితో మనకు ఫారిన్ కంట్రీస్ లో మనకు అంటే జిఎస్టి అవసరం లేదు అని, అక్కడ వాళ్ళకి జిఎస్టి జనరేట్ అవ్వదు డియర్ లీడర్స్. ఎందుకంటే మనకి ఫారిన్ కంట్రీస్ కి మనకి జిఎస్టి అనేది జనరేట్ అవ్వదు. ఎవరైతే మనకు అది యుఎస్డిటి వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకి జిఎస్టి జనరేట్ అవ్వదు.
జిఎస్టితో మనకు బిల్లు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే మన ఇండియా నుంచి దుబాయ్ పోయి, ఇండియా నుంచి సౌదీకి పోయి, ఇండియా నుంచి అమెరికాకి పోయి, అక్కడ ఉన్నా సరే ఇండియన్ అకౌంట్ మన కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఐఎన్ఆర్ అనేది డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకు జిఎస్టి ఇన్వాయిస్ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలన్న విషయాన్ని మనకు చూసుకున్నట్లయితే మీరు ఎవరి ఐడిలో నుంచి వాళ్ళు మనకు దీన్ని ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకు అది ప్రాసెస్ అనేది మనకు ఈ రోజు రేపటి లోపల మనకు ప్రాసెస్ చేస్తుంది. సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మనకు ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. మనకి ఇందాక చెప్పినట్లుగా మనకు ఫాస్ట్ గానే వర్క్ అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ గురించి. అంటే మీరు మీ పేమెంట్ అనేది కంపెనీ అకౌంట్ కి చేసిన తర్వాత ఎంత ఒక ఐడి యాక్టివేట్ చేయాలనుకోండి, 6,850 రూపాయలని మీరు బ్యాంక్ అకౌంట్ లో కంపెనీ అకౌంట్ లో పే చేసిన తర్వాత ఆ రిసీట్ ని మీరేం చేయాలి అంటే మీ ఐడిలో నుంచి అప్లోడ్ చేసుకోవాలి. మీ ఐడిలో నుంచి అప్లోడ్ చేసుకుంటే మీ అకౌంట్లోకి అక్కడ 6,850 పీపీ అంటే పర్చేజ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పర్చేజ్ పాయింట్స్ ద్వారా మీరు గతంలో ఏదైతే మనకు 6,850 నిన్నటి రోజున చాలా మంది 7,200తో యాక్టివేషన్ చేశారు, అక్కడికి వస్తాను. సో 6,850తో మనం ఐడి అనేది యాక్టివేషన్ చేయవచ్చు. సరే, ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అనేది అవుతుంది అంటే నిన్నటి రోజు నుంచే, ఈ రోజు నుంచి కాదు, నిన్నటి రోజు నుంచే దీని ధర మనకి జాయినింగ్ వచ్చేసి 6,850 రూపాయలు. మరైతే మనకు నిన్నటి రోజున ఎవరైనా 7,200 రూపాయలతో మనకు ఐడిని యాక్టివేట్ చేసినట్లయితే వారి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఏదైతే అడిషనల్ అమౌంట్ ఉందో 350 పర్చేజ్ పాయింట్స్ అనేది మీ అకౌంట్ కి రివర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. మీ అకౌంట్ లో మీరు ఒకవేళ 10 ఐడీలు మీరు యాక్టివేషన్ చేశారనుకోండి, 350 ఇంటూ 10 అంటే 3,500 పీపీ అనేది మీ అకౌంట్ కి రివర్స్ అవడము, మీ వ్యాలెట్ కి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా 6,850 రూపాయల పర్చేజ్ అనేది ఏదైతే ఉందో నిన్నటి రోజు నుంచే మనకి కౌంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది చాలా మంచి విషయం, చాలా చాలా గొప్ప విషయం. సో పేమెంట్ విషయానికి వస్తే మనకి ఇందాక చెప్పినట్లుగా కంపెనీ అకౌంట్లో మీరు పే చేసి ఆ స్లిప్ని మీరు మీ ఐడిలో నుంచి అప్లోడ్ చేయడం ద్వారా పర్చేజ్ పాయింట్స్ని మీరు తీసుకోవచ్చు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఆప్షన్ ఏంటంటే పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వే ఆప్షన్ కూడా త్వరలోనే మనకు వస్తుంది. త్వరలోనే చాలా మనకి, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు పూర్తవడానికి, ఆ ఫార్మాలిటీస్ పూర్తవడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి మీ త్వరలోనే పేమెంట్ గేట్వే ఆప్షన్ వస్తుంది. పేమెంట్ గేట్వే ఆప్షన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా అంటే కంపెనీ అకౌంట్లోకి పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా అంటే ఎలాగా మనకి ఫోన్పే ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, మనం వచ్చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించి రోజర్ పే అని చెప్పేసి ఒక పేమెంట్ గేట్వే సిస్టమ్ ద్వారా మనకు థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో మీకు తెలిసిందే, చాలా ఉన్నాయి. వీసా అని, మాస్టర్ కార్డ్ అని, అమెరికన్ ఎక్స్ప్రెస్ అని, తర్వాత వచ్చేసి రోజర్ పే, ఇలాంటివి చాలా, యూపే, ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇలాంటి పేమెంట్ గేట్వే ద్వారా మనకు చేసుకోవచ్చు. అయితే ఆ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఏదైతే ఉంటాయో కొంచెం మినిమల్ ఛార్జెస్, ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఆ ఛార్జెస్ కస్టమర్ నుంచే మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి చోట ఏదైతే మనం ఈవెన్ కరెంట్ బిల్ కట్టినా కూడా ఈరోజు పేమెంట్ గేట్వే ద్వారా కడుతున్నాం. పవర్ బిల్ కూడా ఎవరు మన క్యూలో నిలబడడం లేదు, వెబ్సైట్లో వెళ్ళి మనం కడుతున్నాం. సో ఇలాగ పేమెంట్ గేట్వేని వాడుకుని ప్రతిరోజు మనం ఎన్నో రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. అదే రకంగా మనకి ఇక్కడ క్యూర్సెల్ని కూడా మీరు కొనుక్కోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇది 100 మనకు వచ్చేసి జిఎస్టి ఇన్వాయిస్ తో ప్రోడక్ట్ ఇందాక మనకు చెప్పారు సార్, వచ్చేసి మనకు కంపెనీనే పంపించడం జరుగుతుంది. చాలా చోట్ల కంపెనీనే పంపించడం జరుగుతుంది. కొన్ని చోట్ల మనకు వచ్చేసి ఇవి స్టాకిస్టులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయం చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకు విత్డ్రావల్స్ అనేది కూడా మనకు ఐఎన్ఆర్ లో విత్డ్రావల్స్ అనేది అవుతాయి. సో ఈ విత్డ్రావల్ సిస్టమ్ మనకి ప్రాసెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అనేది ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే, నేను కూడా ఇప్పుడే కంప్లీట్ చేశాను కేవైసీ. అంటే మన కుదురు శ్రీనివాస్ గారు మాట్లాడేలోగా నేను నా కేవైసీ అనేది నేను కంప్లీట్ చేసేసాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన కేవైసీ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి రెడీగా ఉండాలి అంటే ఆధార్ కార్డ్ రెడీగా ఉండాలి,
తర్వాత పాన్ కార్డ్ రెడీగా ఉండాలి. అంటే ఆధార్ కార్డు కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ ఫోటోస్, ఫ్రంట్ ఫోటో ఒకటి, బ్యాక్ ఫోటో ఒకటి రెడీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పాన్ కార్డ్ ఫోటో ఒకటి రెడీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి చెక్ బుక్ ఫెసిలిటీ ఉన్నట్లయితే క్యాన్సిల్డ్ చెక్ అనేది ఉండాలి. ఒకవేళ చెక్ బుక్ ఫెసిలిటీ లేకుండా ఉంటే పాస్బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ ఫోటో అనేది రెడీగా ఉంచుకోండి. అంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటిని ఏదన్నా మనకు అవసరమైతే క్రాప్ చేసుకుని వాటిని రెడీగా ఉంచుకున్నట్లయితే మీరు ఈ కేవైసీ ప్రొసీజర్ని చాలా సులభతరంగా మీరు చేసుకోగలరు. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ని పక్కన ఏదన్నా ఒక పేపర్లో కాగితంలో కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకుని రాసుకుని ఉంచుకోండి. సో అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. మీ లీగల్ నేమ్ అని అడుగుతారు. లీగల్ నేమ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏ రకంగా ఉందో ఆ పేరు. బ్యాంక్ అకౌంట్లో మనకి ఆధార్ కార్డులో ఒక రకంగా, బ్యాంక్ అకౌంట్లో ఒక రకంగా ఉందనుకోండి, మీరు అక్కడ రాయాల్సిన పేరు ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉంటే అలాగా రాయాలి. సో ఆ రకంగా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఐఎన్ఆర్ విత్డ్రావల్స్ కూడా మనకు టీడీఎస్ కట్ చేసుకుంటూ ఐఎన్ఆర్ విత్డ్రావల్స్ కూడా మనకు ప్రాసెస్ అనేది అవడం జరుగుతుంది. సో మనకి కేవైసీ అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే మనకు ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో మీరు ఒకసారి ఇక్కడ డాష్ బోర్డ్ని క్లిక్ చేశారు అంటే మెనూని క్లిక్ చేశారనుకోండి, మెనూని క్లిక్ చేస్తే అన్నిటికంటే కిందన మీ పేరు కనిపిస్తుంది. మీరు ఏ పేరుతో ఐడి వేసుకున్నారో అక్కడ పేరు కనిపిస్తుంది. ఆ పేరు పైన ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ కేవైసీ అని కనిపిస్తుంది. ఆ కేవైసీని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ డీటెయిల్స్ అంతా కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు. ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది ప్రాసెస్ అవడము జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా 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 అక్కడ మాట్లాడిన తర్వాత మనకు వచ్చేసి వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా త్వరలోనే సాల్వ్ చేసేస్తాము అనే విషయం అనేది చెప్పారు. మరి ఇక్కడ వెబ్సైట్ విషయానికి వస్తే శ్రీనివాస్ సార్ ఒకసారి ఓపెన్ చేయండి, వెబ్సైట్ మెనూ ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేసా చూడండి సార్, ఓపెన్ చేసా చూడండి. ఇదండి ఇక్కడ కుదురు శ్రీనివాస్ అని కనిపిస్తుంది చూడండి, కుదురు శ్రీనివాస్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి ఒకసారి, కుదురు శ్రీనివాస్ని పేరు. ఎస్, అది అక్కడ కేవైసీ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి సార్ ఒకసారి. కేవైసీని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఓపెన్ అవుతుంది. దీన్ని పక్కకు తీసేయండి. ఓకే, రైట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫోటో అనేది మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో, ఎస్, ఫోటో కూడా అంటే పర్సనల్ ఫోటో ఒకటి కూడా రెడీగా ఉంచుకోండి. పర్సనల్ ఫోటోతో పాటు మనకి ఇక్కడ ఎంటిటీ టైప్ అంటే ఇక్కడ మీకు ఇండివిజువల్, మీరు ఇండివిజువల్ గా చేస్తున్నారు. కార్పొరేషన్ అంటే ఒక కంపెనీ, అంటే ఒక కంపెనీ పేరు పైన, ఒక ఫర్మ్ పేరు పైన మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే కార్పొరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో 99.99% ఇండివిజువల్స్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇండివిజువల్ అనే సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వస్తే లీగల్ నేమ్. ఇక్కడ లీగల్ నేమ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో, ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాచింగ్ అనేది కావాలి కాబట్టి మన డేటా ఇక్కడ నుంచి అక్కడికి పోతే, ఎందుకంటే ఒకే పేరుతో ఎంతో మంది, ఇప్పుడు కే శ్రీనివాస్ అంటే ఎంతో మంది ఉంటారు, కుదురు శ్రీనివాస్ అంటే ఒకరు ఉంటారు. అదే కే శ్రీనివాస్ అంటే చాలా మంది ఉండొచ్చు, ఆ కేలో వేరే ఏమైనా ఉండొచ్చు, కే ద్వారా వచ్చేది. కాబట్టి మనకి బ్యాంక్ అకౌంట్ లో మీ స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా అది కరెక్ట్ గా బ్యాంక్ లో ఎలా ఉంటే అలా ఇక్కడ లీగల్ నేమ్ అనేది రాయండి. దీని తర్వాత కిందికి వచ్చినట్లయితే ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. కొంచెం కిందికి రెడీ స్క్రీన్. సో ఇక్కడ ఆధార్ నంబర్ అనేది వేయండి, తర్వాత పాన్ నంబర్ కింద వేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆధార్ ఫ్రంట్ ఇమేజ్ అన్నాడు, అంటే అక్కడ 2 ఫోటోలు రెడీగా ఉంచుకున్నారనుకోండి, వెంటనే మీరు గ్యాలరీలోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేయగానే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. చూజ్ ఫైల్ అన్న క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆధార్ బ్యాక్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పాన్, దాని కింద పాన్ ఇమేజ్ అనేది ఉంది. చూజ్ ఫైల్ అని అంటే మనకు దాన్ని క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది, పాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ డీటెయిల్ రాసే ముందు మనకు ఒకటి క్యాన్సిల్డ్ చెక్, దాని ఫోటో రెడీగా పెట్టుకోండి. అదర్వైజ్ పాస్బుక్ ఫోటో రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ముందుగా ఐఎఫ్ఎస్సి కోడ్ వేసి ఫెచ్ అని కొట్టామనుకోండి, అక్కడ బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్, అంటే ఇక్కడ ఏదైతే లీగల్ నేమ్ అని మీరు రాశారో అదే పేరు యాజ్ ఇట్ ఈజ్ మీరు అక్కడ రాయండి. అదే పేరు యాజ్ ఇట్ ఈజ్ బ్యాంక్ నేమ్ అనేది మీరు రాయండి. యూటీఐబి కొట్టంగానే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అని వచ్చింది.
అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మనకు అక్కడ పైన ఏం రాసాము లీగల్ నేమ్ అదే రాయండి. నెక్స్ట్ అకౌంట్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మీరు అక్కడ ఫిల్ చేయండి. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్ గా నంబర్లు అంకెలు. ఎందుకంటే మనందరూ యూజ్ చేస్తున్నది టచ్ ఫోన్లు కాబట్టి టచ్ ఫోన్లో మనకు వేలు పక్కనకి తగిలినా కూడా ఏమవుతుందంటే వేరే నంబర్ అనేది మనకు ప్రెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అకౌంట్ నంబర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా 1కి 2 సార్లు కాబట్టి 3 సార్లు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూస్ ఫైల్ అని వచ్చింది. ఏది క్యాన్సిల్డ్ చెక్ ఇమేజ్. ఇక్కడ చెక్ బుక్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు క్యాన్సిల్డ్ చెక్కే పెట్టండి. చెక్ బుక్ ఫెసిలిటీ లేని వాళ్ళు పాస్బుక్ అనేది అక్కడ ఫోటో అనేది పెట్టండి. ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమి ప్రస్తుతానికి అవసరం లేదు, ఆప్షనల్ అది. దాని కిందకి వచ్చినట్లయితే సో ఇక్కడ సబ్మిట్ కేవైసీ అని మీరు క్లిక్ చేశారనుకోండి, సక్సెస్ఫుల్ కేవైసీ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, సో డియర్ లీడర్స్, ఇది మనకు కేవైసీ. ఇంకా మనకు బుధవారం ఎలాగో మనకు టెక్నికల్ సెషన్ ఉంటుంది కాబట్టి ఈలోగా మీ కేవైసీ అనేది మళ్ళీ ఎలా సబ్మిట్ చేసుకోవాలన్న విషయాన్ని మీ ఇమ్మీడియట్ అప్లైన్. ఎందుకంటే కొంతమంది ఎలా చేస్తారంటే ఏ చిన్న డౌట్ వచ్చినా సర్రన పైకి ఫోన్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇమ్మీడియట్ అప్లైన్ ఉన్నారు కాబట్టి మీరు మీ ఇమ్మీడియట్ అప్లైన్కి ఫోన్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అన్నారనుకోండి, వాళ్ళకి చెప్పాలి. మీరు మీ ఇమ్మీడియట్ అప్లైన్కి మీరు ఫోన్ చేసి మీరు తెలుసుకుని మాకు చెప్పండి అని. అంతేకాని మీరు డైరెక్ట్గా పైకి ఫోన్ చేయకూడదు. ఎందుకంటే ఎంతమందికని ఒక అప్లైన్ అనేది ఎంతమందికని జవాబిస్తారు? లక్షల మంది అవుతున్నారు టీం మెంబర్స్. మరి ఈ లక్షల మంది టీం మెంబర్స్కి ఏ డైమండ్ జవాబు ఇవ్వలేరు, ఏ ప్లాటినం జవాబు ఇవ్వలేరు, ఏ డబుల్ డైమండ్ జవాబు ఇవ్వలేరు. ఇమ్మీడియట్గా మీ అప్లైన్ని ఫోన్ చేసి ఇమ్మీడియట్ అప్లైన్ అడగండి. ఒకవేళ మీ ఇమీడియట్ అప్లై నాకు తెలియదు అంటే తెలుసుకొని నాకు చెప్పమని చెప్పండి. ఇక్కడ నేర్చుకోవడమే బిజినెస్ అంటే. మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏం తెలుసుకుంటున్నారు? నేర్చుకోవడం, నేర్పించడం, నేర్చుకోవడం, నేర్పించడం, నేర్చుకోవడం, నేర్పించడం. మరి నేర్చుకోకుండా ఉంటే నేర్పించలేరు కదా. కాబట్టి కంపల్సరీగా మీ అప్లైన్తో మీరు మాట్లాడి, మీ ఇమీడియట్ అప్లైన్తో మాట్లాడి మీరు తెలుసుకుని మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళని మీరు అడగండి. అంతే తప్ప డైరెక్ట్గా పైకి ఫోన్ చేయకండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, సార్ కుదురుస్తున్నారు సార్, ఇంకొకసారి అది షేర్ చేయండి. ఉండండి, నేను ఓపెన్ చేస్తాను వెబ్సైట్. సరే మీరే ఓపెన్ చేయండి, నేను రెడీగా పెట్టుకున్న వెబ్సైట్ ఒకసారి పెట్టండి. ఎస్ సో ఎస్ మెనూలో ఉండండి, మెనూనే ఉండండి. సో ఇక్కడ న్యూ పర్చేజ్ హిస్టరీ అనేది అంటే మీరు ఐడీస్ యాక్టివేట్ చేసినవన్నీ కూడా పర్చేజ్ హిస్టరీలో మనకు కనిపిస్తాయి. న్యూ పర్చేజ్ అంటే కొత్త ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి మనము దీన్ని న్యూ పర్చేజ్ని మనము క్లిక్ చేయాలి. అక్కడ బ్యాలెన్స్ ఉందనుకోండి, మనము ఐడి వేసి ఐడి ద్వారా ఐడిని వెరిఫై చేసి వాటిని మనం న్యూ పర్చేజ్ అనేది చేయవచ్చు. న్యూ పర్చేజ్ మీన్స్ ఐడి యాక్టివేషనే. సో ఫండ్స్ హిస్టరీ, ఇన్కమ్ టు వ్యాలెట్ అనేది ఒకసారి గమనించండి. మనకి ఇన్కమ్ టు వ్యాలెట్ అనేది ఏంటంటే మీకు వచ్చిన డైలీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ ని మీరు వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 NYC అనేది 103 అనేది చూపిస్తోంది. బట్ ఈ వాల్యూస్ అనేది మనకి మారుతాయి. ఇక్కడ మీరు వాల్యూస్ మారినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి క్వశ్చన్లు కూడా అడిగారు, సార్ ఇక్కడ వాల్యూ తగ్గింది అని. వాల్యూ తగ్గలేదండి, పెరిగినట్లు అది అర్థం. వాల్యూ పాయింట్స్ తగ్గాయి అంటే వాల్యూ పెరిగిందని, పాయింట్స్ తగ్గితే వాల్యూ పెరిగిందని. దీన్ని ఎలా ఉదాహరణ చేసుకోవాలంటే, మీరు ఐఐటి ఎంట్రన్స్, జేఈ ఎంట్రన్స్ రాశారు, మీకు 116 ర్యాంక్ వచ్చింది. 116 ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి 113 ర్యాంక్ వచ్చింది. అంటే 103 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 116 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వాల్యూ ఉన్నట్ట, 103 వచ్చిన వాళ్ళకి వాల్యూ ఉన్నట్ట అంటే 103. ఎందుకంటే 103 తర్వాతే 116 వస్తుంది. వాల్యూ దేనికి? 103కే. ఇప్పుడు మన రేట్ ప్రకారంగా ఇప్పుడు ఇందాక మనకు చెప్పినట్లుగా 6,850 6,850 అన్ని వాల్యూ ఏదైతే ఉందో మనకు దీనికి ఇన్కమ్ వచ్చే పాయింట్స్ వచ్చే ముందుగానే చెప్తున్నాను అని అనుకోకండి. ర్యాంక్
వివో ఏం సార్? ఓకే సార్ క్యారీ. వాయిస్ బ్రేక్ అయిందండి 1 minute. మీ వాయిస్ అవును సార్. కొంచెం సిగ్నల్ ఉండే ప్లేస్ చూడండి సార్, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ కొంచెం సిగ్నల్ ఇప్పుడు వస్తుందా వాల్యూ? వస్తుందా వాయిస్? ఓకే సార్, ఓకే రైట్ సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ర్యాంకుల గురించి నేను చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి మిస్ అయిందా? నో ఇదే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ కానించి ఇన్కమ్ టు వ్యాలెట్. ఎస్, ఇన్కమ్ టు వ్యాలెట్ ఏదైతే ఉందో మనకి గతంలో ఫస్ట్ లో వచ్చేసి మనకు 5,850 ప్రైస్ ఉన్నప్పుడు, ఈ 5,850 ఉన్నప్పుడు మనకు అక్కడ చూపించింది వాల్యూ 116, 1 NYCకి 116 అని. ఇప్పుడు 1 NYCకి 103 అని చూపిస్తుంటే వాల్యూ తగ్గింది అని చెప్పి చాలా మంది భావించారు. ఇది వాల్యూ తగ్గడం అనేది కాదండి, మనకి ధర పెరగడం వల్ల మనకు అది వచ్చిన మార్పు, అంతే తప్ప వాల్యూ తగ్గడం వల్ల కాదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ పాయింట్ వాల్యూని మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మనము పెట్టినది ఎంత అంటే 6,850. ఇప్పుడు ఆ 6,850 రూపాయలు మనం పెడితే 6,850 రూపాయల వాల్యూ అనేది అక్కడ మనకు వస్తుంది. అది మనకు వచ్చిన ఇన్కమ్ని కన్వర్ట్ చేసినప్పుడు కూడా మనకు ఏదైతే ఉందో ధరపరంగా చెప్పాలంటే గతంలో వచ్చేసి $62 అనేది మనకు ఉండేది, $62 అనేది మనకు ఉండేది. అది మనకి ఇప్పుడున్న ధర దేనికి ఈక్వల్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ 70 అనేది మనకి ఇక్కడ 7,200 ఉన్నప్పుడు 70 అనేది మనకు చూపించారు. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఆ ధర ఈక్వాలిటీ అంటే ఎవరైతే మనకు బయట నుంచి జాయిన్ అవుతారో, అదర్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి $74గా ఉంటుంది. కాబట్టి ఆ $74కి ఈక్వల్గా ఈ పాయింట్స్ని ఏదైతే మనకు పర్చేజ్ పాయింట్స్ ఉన్నాయో, ఈ వన్ ఎన్వైసి ఈక్వల్ టు పర్చేజ్ పాయింట్స్ని దానికి ఈక్వల్గా చేయడం జరుగుతుంది. అది అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎందుకంటే మారుతుంది, అది సాఫ్ట్వేర్లో మనకు మారుతుంది. 92.567 అలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఇప్పుడే చెప్తున్నాను. చాలా కాల్స్ వచ్చాయి నాకు, సార్ వాల్యూ తగ్గించారు, వాల్యూ తగ్గించలేదు. ఆ ధరకి అనుగుణంగా, ఎందుకంటే డాలర్స్లో మన ధర, తర్వాత వచ్చేసి ఈ ఐఎన్ఆర్లో ధర, ఈ ధరకి అనుగుణంగా వాటిని అడ్జస్ట్మెంట్ సవరణ చేశారే తప్ప ఎక్కడ వాల్యూ అనేది మన పాయింట్స్ ఎన్వైసిది వాల్యూ అనేది తగ్గదు. ఓకే రైట్ సార్. సో నెక్స్ట్ మెనూలోకి వెళ్ళండి సార్ ఒకసారి. ఎస్ ఇంకా మనకి ఇంపార్టెంట్ ఎక్కడున్నాయి, ఇక్కడ మనకి ఇన్కమ్లోకి రండి సార్. ఇన్కమ్ ఎస్, ఇక్కడ ట్రీ పరంగా అయితే అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ రెఫరల్స్ అనేది మనకి గతంలో సేమ్ టు సేమ్ ఉంటుంది. మనకేమి ఇక్కడ పదాలు కూడా ఏం మారలేదు. డైరెక్ట్ రెఫరల్స్, తర్వాత లెఫ్ట్ టీము, రైట్ టీము, ఆల్ టీము అండ్ ట్రీ, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇన్కమ్స్ అనేది మనకు చూసుకోవచ్చు. తర్వాత డేట్ వైజ్ ఇన్కమ్ అనేది మనకు కొత్తది ఇచ్చారు. ఈ డేట్ వైజ్ ఇన్కమ్ అనేది గతంలో లేదు, ఇప్పుడు మనకు ఆప్షన్ అనేది ఇచ్చారు. ఒకసారి డేట్ వైజ్ ఇన్కమ్లో మనకి ఏమవుతుందంటే అన్ని రకాల ఇన్కమ్స్ కలిసి ఏ డేట్కి ఎంత వచ్చింది అన్నది మనకి ఇక్కడ చూపిస్తారు. అన్ని రకాల ఇన్కమ్స్ కలిపి మనకి మ్యాచింగ్ ఇన్కమ్, ప్రోమో ఇన్కమ్, అన్ని రకాల ఇన్కమ్స్ కలిపి మనకి ఏ రోజున ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది డేట్ వైజ్ ఇన్కమ్ అనేది కొత్తది మనకి ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ప్రతి ఇన్కమ్ అంటే మనకి ఏదైతే మనకు ప్రోమో ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇక్కడ మనకి ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కిందకి రండి సార్. ఇంకా నెక్స్ట్ P2P ట్రాన్స్ఫర్స్. సో P2P ట్రాన్స్ఫర్స్లో మనకు చూసుకున్నట్లయితే P2P హిస్టరీ అనేది ట్రాన్స్ఫర్స్ అంటే మనం ఎవరికన్నా కానీ ఈ పర్చేజ్ పాయింట్స్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మనం P2P అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. వాటికి సంబంధించి మనకు వస్తుంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ప్రోమో, చాలా ఇంపార్టెంట్ అంశము మనకు ప్రోమో. ఈ ప్రోమోలకి మనకి తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది అంటే మనకు 22వ తేదీ వరకు కూడా మనకి 22వ తేదీ వరకు మనకంటే యాక్చువల్గా చెప్పేసి 21వ తేదీ వరకే, యాక్చువల్గా చెప్పాలంటే 21వ తేదీ వరకే
21వ తేదీ వరకే మనకి వన్ సైడ్ వేసుకున్నా కూడా అంటే డైరెక్ట్ రెఫరల్స్ ఒకే సైడ్ వేసుకున్నా కూడా మనకు ప్రొమో రివార్డ్ అనేది మనకు వచ్చేది. ఆ ప్రొమో రివార్డ్లో భాగంగా ఆదాయం కానీ ప్రొడక్ట్ కానీ మనం తీసుకునేవాళ్ళం. అయితే మనకు వచ్చేసి 22వ తేదీ నుంచి ఏం చేసింది సిస్టమ్ కంపెనీ అంటే 22వ తేదీ నుంచి లెఫ్ట్ ఒక డైరెక్ట్ రెఫరల్, రైట్ ఒక డైరెక్ట్ రెఫరల్ వేసినప్పుడు మాత్రమే మనకు ఇది ప్రోమో అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి గతంలో చాలా మంది మనం ఏం చేసాము అంటే మనకి ఒక సైడ్ పవర్ ఉంది కదా, ఇంకొక సైడ్ మనం వేసుకుంటే చాలు అని చెప్పేసి అలా వేసుకోవడం వల్ల అటువైపు ఎవరైతే టీం లీడర్ ఉంటారో అతనిపై చాలా 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 భారం అనేది, బరువు అనేది పడేది. ఎందుకంటే ఒకవైపు వీళ్ళేమో ఫాస్ట్గా వెళ్తుంటే ఒకవైపే అందరూ చాలా మంది లీడర్స్ ఈ మైండ్ సెట్తో ఉంటారు. మన కుదురు శ్రీనివాస్ గారు కావచ్చు, లేదా నేను కావచ్చు, ఎన్నో మీటింగ్లో కొన్ని వందల వేల సార్లు చెప్పింటాము. ఇది ప్లాన్ మనం చేసుకోవాల్సిందే, 2 టీంలు మనం చేసుకోవాలి, 2 సైడ్స్ అనేది మనం చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ చేసుకుంటేనే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఒకరిని నమ్ముకొని వన్ సైడే నేను చేసుకుంటాను అనుకుంటే గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోతుంది లేదా స్లో డౌన్ అవుతుంది. మనకు ఒకవేళ మన డైరెక్ట్ రెఫరల్స్ కాకుండా అదనంగా ఏదన్నా వచ్చేది అది బోనస్ అనుకుని మనము విచ్చలవిడిగా మన డైరెక్ట్ రెఫరల్స్ని లెఫ్ట్ రైట్ వేసుకుంటూ వెళ్ళామనుకోండి, చాలా అద్భుతమైన విజయం అనేది చాలా ఫాస్ట్గా సాధించవచ్చు అని మనం ప్రూవ్ చేసుకున్నాం. అయితే మనకేం జరుగుతోంది ఇక్కడ అంటే చాలామంది గ్రౌండ్ లెవెల్లో అలా వెయిట్ చేస్తూ ఉండడం వల్ల భారం అనేది పడుతుంది. ఆ భారం లేకోకుండా ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్సాహంగా మనకు వచ్చేసి ఇప్పుడు ముందుకెళ్ళడానికి, ప్రతి లీడరు కూడా ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఈ మార్పు, ఈ సవరణ అనేది ఏదైతే ఉందో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ప్రొమో రివార్డ్ కావాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్, రైట్ ఒక డైరెక్ట్ వేసుకున్నాడు ప్రొమో వస్తుంది. రెండోది మా ప్రొమో కావాలంటే మళ్ళీ లెఫ్ట్ ఒక డైరెక్ట్, రైట్ ఒక డైరెక్ట్, మళ్ళీ మూడో ప్రొమో కావాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్, రైట్ ఒక డైరెక్ట్. ఇది చాలా 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 మనకి టీమ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ గతంలో కన్నా చాలా ఫాస్ట్గా టీమ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరైతే ఈ ప్రోమో అనేది 22వ తేదీ నుంచే అండ్ కన్సిడర్ చేస్తున్నారు దీన్ని మనకు లెఫ్ట్ రైట్ది. కాకపోతే మనకు వచ్చేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. మనం కన్సిడర్ చేసే అవకాశము ఉండవచ్చు, ఉండకపోవచ్చు, బట్ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. మనకి ఎందుకంటే కట్ ఆఫ్ వరకు దాన్ని పాత సిస్టమ్ని ఉంచి కట్ ఆఫ్ తర్వాత అంటే నిన్నటి నుంచి ఈ న్యూ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ అయితే మనకు లయన్ సార్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ మనకు పరిశీలించడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చేసి ప్రొమో రివార్డ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ ప్రమోస్. ఎవరికైతే మనకు కొత్తగా వేశారో కొంతమందికి ప్రొమోలు కనపడడం లేదు, అవి ఈ 1 or 2 డేస్లో మనకు ప్రొమోస్ అనేది కనిపించడం జరుగుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే ఎవరు కూడా రిక్వెస్ట్లు అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు ఆ ప్రొమోస్ అనేది ఆటోమేటిక్గా మనకు కనిపిస్తాయి. సో ఆ ప్రొమోలు కనిపించిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రొమో అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము కొత్త సిస్టంలోకి మనకి 2.0లోకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఓపిక, సహనం అనేది కలిగి ఉండండి. నాకు కనపడలేదు, నా ప్రొమో కనపడలేదు అని మొత్తం అందరూ ఎంతమంది అప్లైన్లు ఉంటే అంతమందికి ఫోన్లు, మెసేజ్లు కొట్టివారేస్తుంటారు. సో కాబట్టి కొంచెం ఓపిక వహించండి. ఒక 2 డేస్లో అంటే ఈరోజు బుధవారం, గురువారం, శుక్రవారంలోగా అవ్వకపోతే అప్పుడు మీరు మెసేజ్ పెట్టండి మీ అప్లైన్కి, సార్ ఇంకా అవ్వలేదు అని, ఏది ప్రొమోల్ది. సో కాబట్టి మీరు అంతవరకు ఒక 2 డేస్ ఈ బుధవారము, గురువారము 2 రోజులు పూర్తిగా మీరు వచ్చేసి దాన్ని వెయిటింగ్ పీరియడ్లో పెట్టండి. అది వెయిట్ చేయండి. కంపల్సరీగా మీకు అది ప్రొమోస్ అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఎవరికైతే ప్రొమో ఇన్కమ్స్ రాలేదో, కొంతమందికి ప్రొమో ఇన్కమ్స్ అనేది వచ్చి ఉండలేదు ఈ పీరియడ్లో, కొంతమందికి రాలేదు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నప్పుడు. అయితే రాని ప్రొమో ఇన్కమ్ ఏదైతే ఉందో అది 300 మనకు చెప్పినట్లుగా ఏదైతే ఉందో 104 వారాలు అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. అందులో అయితే ఎటువంటి అనుమానం లేదు. బట్ ఆ టైం అనేది ఆ 1 వీక్లో మనకు రాలేదనుకోండి, ఆ వీక్ అనేది ఇంకా యాడ్ అవుతుంది, చివరిలో మనకి యాడ్ అవుతుంది. మరి కాబట్టి ఆ రకంగా అంటే మీకు ఎంత వచ్చిండేది, ఎంత రావాల్సింది అనేది క్యాలిక్యులేషన్ పక్కాగా ఉంటుంది. కాబట్టి మీ ఇన్కమ్ ఎక్కడికి పోదు, అది ఎక్స్టెన్షన్లో ఉంటుంది. ఆ ఎక్స్టెండ్ అయ్యి ఒక 1 వీక్ ఎక్స్టెండ్ అయ్యి మీకు అది కూడా కంప్లీట్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇక రివార్డ్స్ గురించి మనకి ఏమీ అనుమానం లేదు. ఆల్రెడీ మనకి 100%లో వచ్చేసాయి. అందరికి కూడా 100%లోనే మనకి ఇప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 or 2 డేస్లో మనకు ఈ డేటా అనేది ఏదైతే మెషిన్ అయోనైజర్ మనకు వచ్చేసి అయోనియా
అయోనైజర్ మెషిన్ ఏదైతే మనకు ఆల్కలైన్ వాటర్ మెషిన్ విన్ అయినారో వాళ్ళ డేటా అనేది కంపెనీనే మనకి సాఫ్ట్వేర్ ద్వారా తీయడం జరుగుతుంది. 1 or 2 డేస్లో ఆ సాఫ్ట్వేర్లో మనకు వచ్చేసి వాళ్ళు డీటెయిల్స్ తీయడం జరుగుతుంది. డీటెయిల్స్ వచ్చిన వెంటనే నెక్స్ట్ సోమవారం నుంచి డిస్పాచ్ అనేది కంపెనీ డైరెక్ట్గా ఇంటి అడ్రస్కి డిస్పాచ్ అనేది చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కేవలం అయోనైజర్ విన్నర్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ ఫుల్ అడ్రస్ అనేది అక్కడ కంప్లీట్ చేసేసేయండి. ఆ కేవైసీలో ఉన్న అడ్రస్ ప్రకారంగా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు నిన్న జరిగిన చాలా చాలా ముఖ్యమైన అంశాలు. ఇంకా మిగతా అంశాలు ఏవైనా ఉంటే కమింగ్ మనకి మీటింగ్స్లో కూడా మనకు వాటిని క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. సో త్వరలో మనకు వచ్చేసి 4వ తేదీ మనకు ఒకటి కంపెనీ మనకి సిస్టర్ కంపెనీ అని చెప్పవచ్చు. అయోనియా అయోనైజర్ ఆల్కలైన్ వాటర్కి సంబంధించిన అయోనైజర్ సిస్టర్ కంపెనీ అని చెప్పవచ్చు. మనకి న్యూయంకి సిస్టర్ కంపెనీ అని చెప్పవచ్చు. వాటికి సంబంధించి అది కూడా ఒక న్యూ ప్రాజెక్ట్ వాళ్ళకి. వాటికి సంబంధించిన వాళ్ళు ట్రెడిషనల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు మషిన్ బిజినెస్ని. సో అది వాటికి సంబంధించిన ఒకటి మన ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, లాంచింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ మనకు ఈ థాయిలాండ్ అచీవర్స్ లిస్ట్ అండ్ థాయిలాండ్ డేట్స్ అనేది మనకు ప్రకటించడం జరుగుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా మనకు అప్డేట్స్ గురించి అండి. మన ఇంకా ఏమైనా మనకు ఫర్దర్గా ఏమైనా వస్తే మన గ్రూపుల్లో మెసేజ్ల ద్వారా, మన లయన్ ప్రసాద్ గారి ద్వారా, క్రియేటర్స్ గ్రూప్ ద్వారా లేదా కీలీడర్స్ గ్రూప్ ద్వారా, అప్డేట్స్ గ్రూప్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. సో ఓవర్ టు యూ హోస్ట్ గారు శ్రీను. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫైనల్ గా ఒక్క మాట సార్, మాక్సిమం అన్ని విషయాలు తీసుకొచ్చారండి. ఫైనల్ గా ఒకటి ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ నుంచి చూడండి, దాన్ని మాత్రం ఇప్పుడు ఎవరు ట్రై చేయకండి. ఈ విత్డ్రాల్ అనే దాన్ని మాత్రం ఎవరు ట్రై చేయకండి. మీకు మీ దగ్గర ఏదైనా సరే పర్చేస్ పాయింట్స్ కావచ్చు, లేదా మీ ఎన్వైసీ వ్యాలెట్ కావచ్చు, ఏదైనా ఉన్నట్లయితే మీరు దాన్ని హ్యాపీగా కొత్త ఐడీస్ని యాక్టివేట్ చేసుకునే దానికోసంగా వాడుకోవచ్చు మీరు. సో ఆ విధంగా మీకు ఇమీడియట్ క్యాష్ అయిపోతుంది. లేదా మీ యొక్క సీనియర్కి మీ యొక్క P2P ద్వారా మీ యొక్క ఫండ్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు దాని ద్వారా కూడా క్యాష్ అయిపోతుంది. మీ అర్నింగ్స్ అన్నిటిని కూడా వీలైనంత వరకు ఇప్పట్లో అయితే విత్డ్రాల్ చేయకండి, ఎందుకంటే మనకు అతి త్వరలో ఆ ఆప్షన్ అనేది మీకు అందరికీ ఇచ్చేస్తారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా మీకు మన కంపెనీ ఎలా ఉండబోతుందో ఇప్పుడే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, ఎంత క్వాలిటీగా మనం వెళ్ళబోతున్నాము. సో గెట్ రెడీ బాయ్స్, మనం అందరం కూడా ఇంకా ది బెస్ట్ గా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ ఖాదర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి క్లారిటీ మన టీంకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు యొక్క సెషన్. ఓవర్ టు హోస్ట్ అండి సార్. ఎస్ సార్ వావ్ 2.0 ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడా అనేసి వేచి ఉన్న దాంట్లో ఇద్దరు డైమండ్స్ వచ్చి 2.0 మన న్యూయింగ్ ఎలాగుంటుంది, అసలు ఏమేమి మనకి కొత్త కళని తీసుకొచ్చింది, ఎలాంటి ఆప్షన్స్ తీసుకొచ్చింది, ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ. రియలీ థ్యాంక్ఫుల్ టు డైమండ్ 1, డైమండ్ 2, అవర్ కుదురు శ్రీనివాస్ సార్ అండ్ ఖాదర్ సార్. ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. నిజంగా చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎలాంటి సెషన్ రేపు ఉండబోతుందా అనేసి నిన్నటి నుంచి కూడాను. దాన్ని ఎలాగైతే ఏంటి మీ ద్వారా నిజంగా మన కంపెనీ యొక్క అద్భుత విజయాల్ని, మన టీమ్ లైన్స్ ఎలాగైతే కొన్ని మైల్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తూ ముందుకెళ్ళిన విషయాల్ని ఆహాహా, నిజంగా మన శ్రీనివాస్ సార్ చెప్పిన విషయాలు నిజంగా అద్భుతం అండి. అద్భుత విజయాల్ని సాధిస్తూ ఇలాంటి ఒక కొత్త 2.0 సెషన్ లోకి మనం ఎంటర్ అయిన ఈ వేళ విశేషాన్ని ఎవరైనా సీనియర్స్ అండి, ఎవరైనా సీనియర్స్, ఓన్లీ ఎవరైనా ఒక్కరు సీనియర్స్ అండి. కొత్త వాళ్ళు సార్ అందరు హ్యాండ్ డౌన్ చేయండి, ఎందుకంటే మీరు ఇది క్వశ్చన్ అవర్స్ సెషన్ కాదు, ఇది ఆనందాల్ని సంబరాల్ని పంచుకునే సెషన్ ఇది. కాబట్టి దయచేసి మీకు మీరుగా హ్యాండ్ డౌన్ చేసుకోండి. సీనియర్స్ ఎవరైనా మన ఈ సెషన్ గురించి ఉద్దేశించి ఈరోజు మన 2.0 సెషన్ కొత్త ఆవిష్కరణలో భాగంగా మనకి కుదురు శ్రీనివాస్ సార్ మరి మన డైమండ్ ఖాదర్ సార్ ఇద్దరు చెప్పిన విషయాల్ని ఎవరైనా ప్రస్తావించడానికి సీనియర్స్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఓకే. లక్కీ సత్య్ సార్ ఓన్లీ ఒక్కరు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఎస్ సార్, మీరు ఆల్రెడీ కోహోస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఓపెన్ చేసుకుని మాట్లాడచ్చు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్, హ్యాపీ మనీ మార్నింగ్. చెప్పిన దాంట్లో చాలా వండర్ఫుల్ ఏంటంటే మనకు 7,200 నుంచి 6,850
అంటే రేటుని తగ్గించి ఒకే రోజులో నిన్న చేసిన వాళ్ళకు కూడా ఆప్షన్ అదే రేట్ ఇవ్వడం చాలా శుభసూచకం. వన్ సైడ్ ఏదైతే ప్రోమో ఉందో టూ సైడ్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది అనే దాని మీద చాలా మందిలో ఆందోళన ఉంది. అది రిక్వెస్ట్ చేసినామన్నారు సార్, అది మాత్రం చేస్తే అందరు హ్యాపీ సార్. చాలా ఎంత ఎక్స్ట్రా లక్కీ సార్, మీ మాటలు రావట్లేదు. మీరు కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్నారో లేదో తెలియదు. చాలా వండర్ సార్, ఇది అందరికీ శుభసూచకం. మనందరం ఇందులో బాగుపడడం ఖాయం. అందులో నేనున్నా, అందులో మీరున్నారు. అందరికీ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి లయన్ సార్ కి మనం ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. లయన్ సార్ హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మన డైమండ్స్ కి హ్యాట్స్ ఆఫ్, అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఎస్ సార్, ఎస్ సార్. డియర్ లీడర్స్, ఎందుకంటే 22వ తేదీ ఏదైతే ఉందో మనకు యాక్చువల్ గా మనకి డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అది యాక్సెప్ట్ కూడా చేసేసారు. అంటే మనకి కట్ ఆఫ్ డేట్ టైం వరకు ఏదైతే ఉందో అది వన్ సైడ్ వేసినవి కూడా మనకు యాక్సెప్టెడ్. చాలా మంది మేము తెలియక వేసేసాము, మరి మాకు ఎలాగా అని చెప్పేసి చాలా మంది చాలా అనుమానాలన్నీ ఉన్నాయి. సో వన్ సైడ్ వేసినా యాక్సెప్టెడ్, టూ సైడ్ వేసినా యాక్సెప్టెడ్. వాళ్ళకి ప్రోమో రివార్డ్ అనేది 22వ తేదీ వరకు యాక్సెప్టెడ్. ఏదైతే మనకు వెబ్సైట్ బంద్ అయిందో ఆ టైంలోగా వేసిన ప్రతి ఒక్కరికి కూడా అది యాక్సెప్టెడ్. ఇప్పుడు మనకి ఏదైతే నిన్నటి నుంచి ఉన్నాయో నిన్నటి నుంచి మాత్రం న్యూ 2.0 అనేది మనకు లెఫ్ట్ రైట్ వేసినప్పుడు మాత్రమే అవి యాక్సెప్ట్ అవుతాయి. రైట్ సార్? ఓకే సార్, కంక్లూడ్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ. ఎస్ అండి, అందరికి ఇంత మంచి విశేషాలు తీసుకున్న మీ అందరూ కూడా ఇంకా మన టీమ్స్ ని కొనసాగించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ సెషన్ మనము ఇంతటితో కంక్లూడ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్.